లోకేష్ గారి యువగలం ఇప్పుడు కూడా అడుగడుగును కదా. యువగలం నేను గట్టిగా చెప్పగలను. యువగలం అనే పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. వీళ్ళు పాదయాత్రలు చేసేటప్పుడు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేతకి, ప్రతిపక్ష పార్టీకి ఏ విధంగా అంటే పోలీసు కానీ సెక్యూరిటీ కానీ ఎట్లా ఉండాలో అట్లా ఎటువంటి నిర్బంధాలు లేకుండా ప్రశాంతంగా జరిగేటివి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సెక్యూరిటీ ఇచ్చాడు, ఎక్కడా ఇబ్బందులు లేకుండా. కానీ యువగలం పాదయాత్ర ఇక్కడ లోకేష్ గారు కాకుండా ఇంకొక లీడర్ అయితే ఆ పాదయాత్ర జరగదు. ఎటువైపు నుంచి రాళ్ళు వస్తాయో తెలియదు, ఎటువైపు నుంచి కోడిగుడ్లు వేస్తారో తెలియదు. పోలీసులు అయితే అత్యుత్సాహం, అసలు అత్యుత్సాహంలో అసలు ఇంకా అది జీవో నెంబర్ 1 అప్పుడే తెచ్చినారు, పత్రికా స్వేచ్ఛ మీద దాడేది. ఆ జీవో తెచ్చి ఇంతమందే కలవాలి, ఇంతమందికి మించి ఉండకూడదు. చిత్తూరులో జరిగిన 45 రోజులు పాదయాత్ర విపరీతమైన గందరగోళం. పోలీసులతో గొడవలు, వైసీపీ కార్యకర్తలతో గొడవలు, స్కూళ్ళలో దాక్కుంటారు. కరెక్ట్గా లోకేష్ గారు ఎంటర్ అయ్యేటప్పుడు రాళ్ళు వేయడము, ఇట్లా ప్రతిరోజు ఇవన్నీ చూసినా కానీ లోకేష్ గారిలో ఎక్కడ కానీ ఆత్మస్థైర్యం తగ్గింది కానీ, భయపడేది కానీ. సరే, ముందు మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేది, పలానా రోడ్డు దగ్గర ఇట్లా కాసుకొని ఉన్నారని. అసలు అతను నేనే ముందు పోతాను, మీరు వెనక రండి అని చెప్పేవాళ్ళు. మేము ఆయనకంటే ముందు పోయి మేము జాగ్రత్తలు తీసుకున్నా కూడా భయపడేది కానీ, పోలీసులు చెప్తానే వినే రకం కానీ, అస్సలు పోలీసులు రకరకాలుగా ఇబ్బందులు